అప్పు అయితే ఆ రాజు దగ్గరికి వచ్చి, "బావ అక్కని ఎవరో కిడ్నాప్ చేశారు బావ. ఎవరో నలుగురు వ్యక్తులైతే అక్కని వ్యాన్‌లో వేసుకొని తీసుకొని వెళ్లారు బావ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే, "హే! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావ్యని ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటి? అయినా ఎక్కడికి వెళ్ళింది కావ్య?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అప్పు అయితే, "మల్కాజ్‌గిరి పేటకి వెళ్ళింది బావ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే, "అక్కడికి ఎందుకు వెళ్ళిందని" చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. తనకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్‌గా అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజైతే పద పద వెతుకుదాం అని చెప్పేసైతే వెళ్తూ కారులో వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజైతే పోలీసులకి ఫోన్ చేసి తన భార్య కిడ్నాప్ అయిందన్న విషయం తనకి చెప్పి ఆ కార్ నంబర్ కూడా చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మీరిచ్చిన కార్ నంబర్ ఆధారంగా చేసుకొనైతే అది మల్కాజ్‌గిరి పేట సిగ్నల్ దగ్గర అయితే క్రాస్ చేసింది. అక్కడ వాడు డ్రైవ్ చేస్తుంది జేమ్స్. వాడు ఎప్పుడూ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తాడు. మనం 2 రోజుల్లోని గాని పట్టుకోకపోతే అమ్మాయిల్ని దుబాయ్‌కి అమ్మేస్తాడని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు, రాజు వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అక్కని కిడ్నాప్ చేసింది వాళ్ళా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.